హాయ్, దిస్ ఇస్ జిఎన్ గౌడ్ వంటకాలు. ఈరోజు నేను పచ్చి రొయ్యలు బెండకాయల పులుసు చేయబోతున్నా. ఎలా చేసుకోనో మీకు నేను చూపిస్తా. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఇట్లా ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం, ఇగో ఒక్క రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకో. ఇట్లా ఈ మగ్గాలే మగ్గేదా కోపక పట్టాలి. కోపక పెట్టిన గింజని చెప్తాను. ఉల్లిగడ్డ గోలినాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఇంకా కరివేపాకు వేసుకున్నాం, టమాటా వేసుకున్నాం. మీరు అందరూ అనుకుంటవచ్చు ఎవడన్నా ఉల్లిగడ్డ గోలినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకో, పసుపు వేసుకొని టమాటా వేసుకుంటారు అనుకుంటారు. కానీ గట్ల వేసుకుంటే అల్లం ఎల్లిగడ్డ రుచి తెలుస్తుంది పోయి, ఇట్లా కాదు. అందుకే చెప్పిన జిఎన్ గౌడ్ వంటకాలు అని నేనే పేరు పెట్టుకున్నాను. ఈ మంచిగా మగ్గాలన్నమాట. జర మగ్గి దగ్గరకు వచ్చినాక వెనకచ్చికి అల్లం ఎల్లిగడ్డ వేస్తే ఇంకా దాని ఫ్లేవర్ ఎలా ఉంటుందిలే. మీరు చూపిస్తాగా టేస్ట్ నేను తింటూ కూడా నేను చూపిస్తా, మీరు చూదురు జర మంచి గోలని. ఏమంటావు ఆగు. ఇగో టమాటా జర మెత్తబడ్డది. టమాటా మెత్తబడ్డాక ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకుని ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాక గిట్ల గిట్ల జర కలిపిన. ఇగో అల్లం ఎల్లిగడ్డ గోలినాక గిట్ల కారం పొడి వేసిన. కారం పొడి, ఉప్పు, పసుపు వేసి వేసుకున్నా. జర గోలాలి. ఎట్లా మరి కారము నూనెలో జర్ర గోలితే కౌసు కూరకు స్మెల్ ఎలాగ వస్తా బా. ఎట్లా చెప్పింటారు తినేనే కాబట్టి. ఇక కారం పొడి వేసినాక జర్ర ధనియాల పొడి వేసుకున్నా, ఇంకా జర్ర మిరియాల పొడి వేసుకున్నా. దాంతోపాటు జర్రంత గరం మసాలా వేసిన. ఇది గోల్తా ఉంది. ఎక్కువసేపు గోలితే మాడిపోతుంది. మాడిపోతే మంచిగా ఉంటుంది, అది కూర మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, చింతపండు రసం తీసి ఇండ్ల పోసిన, నేనిండ్ల పోసిన, ఇప్పుడు చూడు కలుపుతున్నా. తెలంగాణ అంటేనే పులుపు, పులుపు అంటేనే తెలంగాణ. ఉప్పు కారం పులుపు చిక్కదనం తెలంగాణ. ఇక ఇప్పుడైతే ఇలా చింత పులుపు పోసిన, అదైతే జర్ర మసులుతుంది. ఇప్పుడు జర్ర మసులుతా దీన్ని ఏమేద్దాం మనము, బెండకాయలు వేసుకుంటా. బెండకాయ ముక్కలు వేసిన పులుసు మసులుతుంది. నేను బెండకాయ ముక్కలు వేసుకున్నా, మా పింకులు ఎడుతుంటుండు. షిటాపాటా సలికి ఎడ తింటవరో రాత్రి, ఎడవంటవరో రాత్రి. మా ఇంట్లో తింటా నేను బెండకాయ పులుసు తింటా నేను. షిటాపాటా రాత్రి చల్ల సలికి ఎడ తింటావు రాత్రి. బెండకాయ ముక్కలు వేసుకున్నా, తర్వాత రొయ్య ముక్కలు వేసుకున్నా. రొయ్య ముక్కలు వేసి కలుపుకుంటున్నా. బెండకాయ పులుసు రెడీ అవుతుంది వేడి వేడన్నంలా. రొయ్యలు బెండకాయలు పులుపుతో కూడుకున్నా. నేను తింటా. బాయ్ బాయ్. రెడీ అయిపోయింది గరం గరం బెండకాయ పులుసు రెడీ.